ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన P4 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు 5 కుటుంబాలను దత్తత తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందులో భాగంగా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో గుర్తించిన 6 కుటుంబాలకు ఆదివారం కాకినాడ ఎలక్ట్రికల్ ఈఈ ఉదయ్ భాస్కర్ ఆర్థిక సాయం చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతుల చేతుల మీదుగా ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు P4 కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని కూడా తెలిపారు. అలాగే ఆగస్టు 15 లోపు కుటుంబాలను గుర్తించి వారికి చేయూతనిస్తామని కూడా తెలిపారు. ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఇది. ఎవరైతే బిలో ప్రావర్టీలో జీవితాన్ని సాగిస్తున్నారో వాళ్ళు కాళ్ళ మీద నిలబడి బతకడానికి అవకాశం కలిగేటటువంటి విధానంలో ఈ P4 విధానం అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఒకటే ఆదేశించారు, ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత విధానంలో ఆర్థిక సహకారాన్ని కానీ చేయూతను కానీ ఇచ్చి ఆ కుటుంబాలను నిలబెట్టేటటువంటి విధానంలో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ కాకినాడ ఈ భాస్కర్ గారు సుమారు 7 మందికి ఇరుపక్కలో, అంటే ఆయన అత్తరూరి ఊరు, ఇక్కడ ఉన్నటువంటి అల్పులకి అందరికీ కూడా ఆర్థిక సహకారం చేయాలి అని చెప్పి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఈ రకమైనటువంటి కార్యక్రమం అందరూ చేసుకుంటే వెళ్ళగలిగితే, అంటే ఇప్పుడు మాకు మా నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే సుమారు 8,200 మంది బంగారు కుటుంబాలు ఉన్నాయి. అంటే ఇలాంటి వాళ్ళు అంతా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన P4 కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ 5 కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ మెంటరింగ్ కానీ చేయమని అడిగారు. దాని ప్రకారం మన కాకినాడ ఎలక్ట్రికల్ ఈఈ గారు ఇరుపాక గ్రామంలో 6 కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళకి ఈరోజు ఆర్థిక సాయం చేయడం జరిగింది. దీనికి మా తరఫు నుంచి, మా శాసనసభ్యుల తరఫు నుంచి వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ జీరో పవర్టీ అంటే P4 స్కీమ్ అనేది ఆయన లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ద్వారాగా ఈ ఇరుపాక గ్రామానికి సంబంధించి ఒక 6 ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ కుటుంబాలకి నా వంతు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని చాలా ఆనందిస్తాను.